రక్త మరకలతో భయంకరంగా ఉన్న భీముడు కర్ణుని వైపు చూసి మా అర్జునుడు వచ్చాడు, ఏది ఇప్పుడు చూపించు నీ ప్రతాపం అని అన్నాడు. ఇక మొదలైంది శక్తివంతమైన అస్త్రాల యుద్ధం. ఈ క్షణం కోసమే యావత్ ప్రపంచమే కాదు ముల్లోకాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఇద్దరు మహావీరుల మధ్య యుద్ధం గెలుపోటములు నిర్ణయం ఆధారపడి ఉంటాయి. అర్జునుడు ఓడిపోతే పాండవులు, కర్ణుడు ఓడిపోతే కౌరవులు ఓడిపోయినట్లే. ఓడిపోవడం అంటే మరణించడమే. అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు మిగులుతారనేది సత్యం. కనుక వీరిద్దరి మధ్య పోరాటం అందరిలోనూ ఉత్కంఠం కలిగించింది. వీళ్ళిద్దరు ఎదురు పడగానే ఆ దగ్గరలోని సైనికులు అక్కడి నుండి దూరంగా పారిపోతున్నారు. అందుకు కారణం వీరిద్దరు అస్త్రాల దాటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాడిపోతారని వాళ్ళందరికీ తెలుసు. తానే గెలుస్తున్న ధీమా కర్ణుల్లో కనిపిస్తుంది. తన అన్న కోసం రాజ్యాన్ని తిరిగి సంపాదించేందుకు గాను కర్ణుని జయించడం తన కర్తవ్యంగా భావించిన అర్జునుడు కూడా అదే నమ్మకంతో ఉన్నాడు, తానే గెలుస్తానని. కాచుకో అర్జున, నా అస్త్రాలతో నీకు ఏ గతి పట్టిస్తానో చూడని కర్ణుడు అంటుండగా రథసారథ్యం చేస్తున్న శల్యుడు వెటకారంగా నవ్వుతూ, ఏమిటి నువ్వు అర్జున్ని అంతం చేసేది? కురువంశంలో అతిశక్తివంతమైన భీష్ముడే అర్జున్ని ఏమి చేయలేకపోయాడు. అతనికి విద్య నేర్పించిన ద్రోణ